ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మనము విశ్వాసముతో గనక ప్రార్థన చేస్తే మన విశ్వాసమును బట్టి మన ప్రార్థనకి విజయాలు వస్తాయి. ఒక ఊరిలో 3 దినముల ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారంటండి. 3 దినముల ఉపవాస ప్రార్థనల్లో వారందరూ కలిసి ఏకాత్మతో, అయ్యా మాకు వర్షాలు లేవు, వర్షాలు లేక పంటలు పండట్లేదు, ఇదిగో పంట ఎండిపోతున్న స్థితిలో ఉంది, నేల నెరలు విడిచే స్థితిలో ఉందయ్యా, మా మీద దయతలిచి వర్షాన్ని కురిపించవా అని సంఘమంతా ఎంతగానో ఆసక్తితో ప్రార్థన చేశారంటండి. అయితే ఈ ప్రార్థనలన్నీ ఆలకిస్తున్న ఒక చిన్న పాప 3వ దినమున ఉపవాస ప్రార్థనకి వారు గృహం నుంచి బయలుదేరుతా ఉన్నప్పుడు ఈ పాప గొడుగు తీసుకొని బయలుదేరుతా ఉందంట. వాళ్ళ తల్లి అడుగుతుందంట, ఏంటమ్మా, ఏంటా ఎగతాళి, వర్షం లేక మనం బాధపడుతూ ప్రార్థనలు చేస్తున్నాం కదా, ఎక్కడ వర్షం పడుతుందని నువ్వు గొడుగు పట్టుకొస్తున్నావు, ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అని ఆ తల్లి బిడ్డను అడుగుతూ ఉంటే ఆ బిడ్డ అంటుందంట, అమ్మ మనము ప్రార్థన చేస్తున్నాం కదా, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నారు కదా. అవును వింటున్నారమ్మా. అయితే వింటే దేవుడు వర్షాన్ని ఇస్తారు కదమ్మా. ఒకవేళ ఈరోజు 3వ రోజు కదా, ఆఖరి రోజు కదా, ఈరోజు దేవుడు వర్షాన్ని ఇస్తే మరి తడవకుండా మనం ఉండాలి కదమ్మా, అందుకనే గొడుగు తీసుకొస్తున్నాను అనిందంట. అయితే ఈ బిడ్డ మాట్లాడుతున్న మాటలు ఈ తల్లి హృదయంలో ఒక ఏమంటారు ఎగతాళి కలగ చేసింది. అవునా సర్లేరా అని చెప్పి వెటకారంగా అనుకుంటా ఉంది. అలాగే సంఘం అందరూ ప్రార్థిస్తున్నారు కానీ విశ్వాసముతో ప్రార్థించలేకపోయారు. అందరూ ఈ బిడ్డ గొడుగు తీసుకొస్తూ ఉంటే వెటకారంగా నవ్వుకుంటా ఉన్నారంట. అయితే 3వ దినం మన ప్రార్థన కూడా ముగిసింది. వారందరూ బయటకు వస్తూ ఉన్నప్పుడు వర్షము బోరున పడతా ఉందంట. ఈ బిడ్డ గొడుగు తీసుకొని వచ్చింది కదా, ఈ గొడుగును చూపించమ్మా, ఇదిగో వర్షం వస్తుంది, నువ్వు తడుస్తావు, ఇదిగో ఈ గొడుగు కిందకి రా అన్నప్పుడు ఆ బిడ్డ చిన్న బిడ్డలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి ఆ తల్లి ఎంతగానో కన్నీరు విడిచిందంట. నిజమే, సంఘమంతా ఆసక్తితో ప్రార్థిస్తున్నాము కానీ ఏ ప్రార్థన అయితే చేశామో ఆ ప్రార్థన దేవుడు వింటారని, ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తారని నమ్మలేదే. అయ్యో నేనెంత పాపం చేశాను అని ఆ తల్లి చిన్న బిడ్డకున్న విశ్వాసం కూడా నాకు లేదే అని సిగ్గుపడతా ఉంది. ఆ తల్లేనా, ఆ సంఘం అంతా సిగ్గుపడతా ఉందంట. మనం కూడా గమనిద్దాము. ప్రతి ఒక్కరము ప్రార్థిస్తాము, అన్నీ అడుగుతాము దేవుడి దగ్గర, కానీ అది వచ్చిద్దా లేదా అని అనుమానముతో ఉంటుంది మన ప్రార్థన. అందుకనే హెబ్రీ పత్రికలో సెలవిస్తూ ఉన్నారు కదా, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారు దేవుడు ఉన్నారని ముందుగా నమ్మాలి. ఏదైతే నమ్మి దేవుని దగ్గర అడుగుతున్నారో అవన్నీ దేవుడు దయచేస్తారని నమ్మాలి కదా, ఆయన ఫలము దయచేస్తారని నమ్మాలి కదా అని 11వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు కదా. ఎవరైతే తనని అడుగుతారో వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ ఇది నా జీవితంలో జరుగుతుందా, నా జీవితంలో జరగదా అని అనుమానంతో అక్కడే ఆగిపోతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, ఆయన వద్దకి వచ్చేవారికి ఆయన ఉన్నాడని ముందు నమ్మాలి. ఉన్న దేవుడు నువ్వు అడిగినది ఇస్తారు అని నువ్వు నమ్మినట్లయితే నీ విశ్వాసమును బట్టి నీకు కార్యాలు జరుగుతాయని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నీలో ఒకవేళ విశ్వాసం ఏమైనా సన్నగిల్లుతూ ఉందా, ఆ విశ్వాసమును పెంచుకొని దేవుని దగ్గర అడిగి చూడు. నువ్వు అడిగిన ప్రతి దాన్ని నా దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్.